అందరికీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే మార్చి 29 సూర్యగ్రహణం. ఆ సమయంలో చదవవలసిన మంత్రం ఇదే. ఆ రోజు ఎలాంటి మంత్రాలు జరిగితే మన దైవికమైన శక్తులు మనకు ఎలాగా సహాయపడతాయో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరు ఏ పని చేయరు. ఒక గర్భిణీ స్త్రీలు అయితే ఆ సమయంలో బెడి దిగరు, కాలు కదపరు. ఇంకా బ్రాహ్మణులు అనుష్ఠానం జపం చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:16 ముగుస్తుంది. జ్యోతిష పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున గ్రహణం అయిన తర్వాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. గ్రహణం సమయంలో అనుష్ఠానం జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన కెరీరు, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జపాన్ని చేసుకుంటే తగ్గిపోతాయని చెబుతున్నారు. చదవవలసిన సూర్య మూల మంత్రం ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మరొకసారి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ బీజాక్షరాలను తప్పులు లేకుండా పఠించాలి. ఇవి చదవలేని వారు క్రింద తెలిపిన శ్లోకాన్ని పఠించాలి. జపాకుస్మం సంకాశం కాశ్యపేయాం మహాద్యుతాన్ తమోరం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది సూర్యుడికి సంబంధించిన ప్రాథమిక మంత్రాలు. సూర్యగ్రహణం రోజున మాత్రమే కాదు, ఈ మంత్రాన్ని ఇతర రోజుల్లో కూడా జపించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. సూర్యగ్రహణం రోజున మీరు ఈ సూర్య మంత్రాన్ని జపిస్తే అది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడిని జ్ఞానానికి అధిష్టానం దైవంగా కూడా పరిగణిస్తారు. కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే అది జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచుతుంది. ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం జపించడం అత్యంత ఫలప్రదమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇదండి జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం రోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకునే విధానం చెప్పాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.